హలో ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియో ఎడిట్ చేసిన తర్వాత అప్‌లోడ్ చేస్తాం కదా! దానికి ట్యాగ్స్ అనేది ఎలా యూజ్ చేయాలి, యాడ్ చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు కంప్లీట్‌గా. సో, ఈ ట్యాగ్స్ అనేది యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. సో, ఒక కొందరు పీపుల్స్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఎంటర్ చేసినప్పుడు మన వీడియోస్ అనేది టాప్ ప్లేస్‌లో ఉంటాయి. సో, అందుకు ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. కొందరు తెలియక ట్యాగ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది కదా! సో, వాళ్ళకి వ్యూస్ అనేది 6 మంత్స్ అయినా, 12 మంత్స్ అయినా కూడా వ్యూస్ రాకపోవడం జరుగుతుంది. సో, మెయిన్ రీజన్ అదే. సో, కంప్లీట్‌గా ఇప్పుడు ట్యాగ్స్ అనేది ఎలా యాడ్ చేయాలో కంప్లీట్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, కంప్లీట్‌గా వీడియో ఎండింగ్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మీకు డౌట్స్ అనేది ఉంటాయి మళ్ళీ. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్‌లోకెళ్దాం. ఫస్ట్ గూగుల్ ఎంటర్ చేసిన తర్వాత సపోజ్ గూగుల్ క్రోమ్ ఆర్ గూగుల్. నేను ల్యాప్‌టాప్‌లో అనేది ఎలా యాడ్ చేయాలో చెప్తున్నాను. సేమ్ ప్రాసెస్ మొబైల్‌లో కూడా అలానే యాడ్ చేసుకోవచ్చనమాట ట్యాగ్స్ అనేవి. గూగుల్ క్రోమ్ అయినా, గూగుల్‌లో అయినా. ఓకే. ఇక్కడ గూగుల్ ఎంటర్ చేసిన తర్వాత 2 సైడ్స్ ఉంటాయి. ట్యాగ్స్ ఒకటి రాబిట్ ట్యాగ్స్ వచ్చింది కదా! రాపిడ్ ట్యాగ్స్ ఒకటి సైటు. ఇంకోటొచ్చేసి మీకు ట్యూబ్ ర్యాంకర్ ఉంటది ట్యూబ్ ర్యాంకర్ జనరేటర్ ఒకటి వచ్చింది కదా! నెక్స్ట్ ఏందంటే 2 సైడ్స్ ఉంటాయన్నమాట ట్యాగ్స్. ఏదైనా యూజ్ చేసుకోవాలి. రాపిడ్ ట్యాగ్స్ ఒకటి, ట్యూబ్ ర్యాంకర్ ట్యాగ్స్ ఒకటి. ఓకే. ఇప్పుడు నేనైతే రాపిడ్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ పేజ్ వచ్చింది కదా! రాపిడ్ ట్యాగ్స్. ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి డైరెక్ట్‌గా వచ్చేస్తుందన్నమాట. ఓకే. మీరు ఫస్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది. యూజ్ ట్యాగ్ జనరేటర్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ. క్లిక్ చేయండి ఇక్కడ. ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఏదైతే వీడియో అప్‌లోడ్ చేస్తారు కదా! ఆ వీడియోకి సంబంధించిన సబ్జెక్ట్ లైన్ అన్నమాట. సో, మీరేదైతే ఒక కుకింగ్ వీడియోస్‌గా అయితే ఏదైతే చేస్తారో హౌ టు మేక్ సపోజ్ కుకింగ్ చేశారనుకోండి చికెన్ కర్రీ అంటే కుకింగ్ వీడియోస్ హౌ టు మేక్ చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ అంటే ఏదో ట్రావెల్ చేస్తే దానికి సంబంధించిన సబ్జెక్ట్ లైన్‌ని ఎంటర్ చేయాలి. నేను ఏందంటే శాంపుల్‌కి ఒక సబ్జెక్ట్ లైన్ అనేది ఎంటర్ చేస్తున్నాను. హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అని యెస్టర్‌డే ఒకటి అప్‌లోడ్ చేశాను. జస్ట్ శాంపుల్ కోసం ఎంటర్ చేస్తున్నాను. ఓకే. న్యూ ఛానల్ ఫర్ బిగినర్స్. సో, మన ట్యాగ్స్ అనేది యూజ్ చేయడం కంపల్సరీ. ఓకే. తర్వాత నెక్స్ట్ సెర్చ్. ఇలా వచ్చేసాయి చూడండి ఒకసారి. ఇలా ఇన్ని ట్యాగ్స్ వస్తాయన్నమాట. సో, ఇప్పుడు చూసారు కదా! ఇవన్నీ ట్యాగ్స్ అన్నమాట. సో, కొందరు పీపుల్స్ ఏంటంటే ఇందులో ఏ ట్యాగ్ ఎంట్రీ చేసినా కూడా వాళ్ళకి కావాల్సిన వీడియో మనము టాప్ ప్లేస్‌లో ఉంటది. ఓకే. సో, అందువల్లనే ట్యాగ్స్ అనేది యూజ్ చేయడం కంపల్సరీ. కొందరికి చాలా ఇయర్స్ అయినా సి 2 ఇయర్స్ అయినా, 1 ఇయర్ అయినా వ్యూస్ అనేది రావడం జరగదు. ఎందుకంటే మెయిన్ రీజన్ ఇది. సో, ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తేనే ఎక్కువ రీచ్ అవుతుంది. వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వితిన్ షార్ట్ టైమ్ చాలా వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే కాపీ ట్యాగ్స్. ఓకే. ఈ ట్యాగ్స్ అనేది కాపీ అయిపోయినాయి. మీకు ఏదైతే వీడియో చేస్తారో ఆ వీడియోకి సంబంధించిన సబ్జెక్ట్ లైన్ ఎంటర్ చేస్తారనుకోండి, మనకి ట్యాగ్స్ అనేది వచ్చేస్తాయి. ఓకే. నెక్స్ట్ ఏందంటే యూట్యూబ్‌లోకెళ్దాం నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ యూట్యూబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది కదా! యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. ల్యాప్‌టాప్‌లో కాబట్టి ఇలా ఓపెన్ అయింది. మీరు మొబైల్‌లో కూడా డైరెక్ట్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చన్నమాట. డైరెక్ట్‌గా సేమ్ రాపిడ్ ట్యాగ్స్ యూజ్ చేసి నుంచి గూగుల్ క్రోమ్ ఆర్ గూగుల్ నుంచి కూడా ట్యాగ్స్ అనేది వచ్చేస్తాయి. మీరక్కడ కాపీ పేస్ట్ చేసుకొని మొబైల్‌లో యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అన్నమాట అంతే. మీకు ఇక్కడ కింద కొంచెం రైట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! క్రియేట్ ఆప్షన్ దగ్గర అప్‌లోడ్ వీడియో ఆర్ గో లైవ్ ఉంది.
అంటే ప్రజెంట్‌గా లైవ్ తీసుకున్న వీడియోస్ ఎడిట్ చేసిన తర్వాత ట్యాగ్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అప్‌లోడ్ వీడియో. ఆల్రెడీ వీడియో అప్‌లోడ్ ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్‌గా అప్‌లోడ్ వీడియో క్లిక్ చేసాం. ఓకే. తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది కదా! సెలెక్ట్ ఫైల్స్. ఈ సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. సపోజ్ ఆల్రెడీ యెస్టర్‌డే ఒకటి శాంపుల్‌కి చూపిస్తున్నాను. జస్ట్ ఏదో ఒకటి తీసుకుందాం. ఇది ఒకటి ఏదో ఒక మూవీ గ్యాంబ్లర్ ఉంది. జస్ట్ తీసుకుందాం ఇది. ఓకే. జస్ట్ ఏందంటే ఒక శాంపుల్ కోసం మీకు ఈ వీడియో ఎలా ఎడిట్ చేసిన తర్వాత ట్యాగ్స్ ఎలా యూజ్ చేయడం కోసం ఇలా అప్‌లోడ్ చేస్తున్నా. టైటిల్ అనేది ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ ఎంటర్ చేస్తాం. తర్వాత డిస్క్రిప్షన్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ అంటే ఏం లేదండి. ఇంతకుముందు ట్యాగ్స్ అనేది కాపీ చేసుకున్నారు కదా! ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే. పేస్ట్ అయిపోయింది. ఓకే. ఇవన్నీ ట్యాగ్స్ అన్నమాట. ఈ ట్యాగ్స్ తర్వాత మీకు థంబ్‌నెయిల్ వచ్చేసి అప్‌లోడ్ ఫైల్ ఆల్రెడీ ఎడిట్ చేసుకుంటారు కొందరు. లేదంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆటో జనరేటర్ ఏదైనా పెట్టేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. థంబ్‌నెయిల్ ఆటో జనరేటర్ థంబ్‌నెయిల్ ఉంది కదా! ఏదో ఒకటి వచ్చేస్తుందన్నమాట. ఆటో జనరేట్ అవుతుంది ఇక్కడ. ఆటో జనరేటింగ్ ఉంటది ఆప్షను. దాని మీద క్లిక్ చేసినా ఇలా వచ్చేస్తది. తర్వాత ప్లే లిస్ట్ ఉంటది కదా! ఇక్కడ క్రియేట్ ప్లే లిస్ట్‌లో న్యూ పాడ్‌కాస్ట్ ఉంది కదా! సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఒక వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు యెస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఏజ్ రిస్ట్రిక్షన్ కొన్నిటికి వీడియోస్‌కి అప్‌లోడ్ చేసేటప్పుడు రాదు. డైరెక్ట్‌గా చేశామనుకోండి కొన్నిటి వీడియోస్‌కి అడుగుతుందన్నమాట ఆప్షన్ అనేది. నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్, యెస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. వచ్చేసింది. ఇది ప్రాసెస్ అన్నమాట ట్యాగ్స్ అనేది. సో, మెయిన్‌గా ఈ వీడియో సంబంధించి ఏంటంటే ట్యాగ్స్ అన్నమాట. సో, ఈ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్లనే వీడియో అనేది వైరల్ అవుతుంది. ఎక్కువ పీపుల్స్‌కి రీచ్ అవుతుంది. ఓకే. చాలామంది ఈ మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారు బిగినర్స్ అనేది స్టార్టింగ్‌లో. సో, ఈ నెక్స్ట్ టైమ్ నుంచి చేయకండి. వ్యూస్ అనేది ఎక్కువ రీచ్ అవుతుంది. ఓకే. కంప్లీట్ ప్రాసెసే ఇదండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఓకే. కంపల్సరీ దానికనేది రిప్లై అనేది ఇచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్.